అసూయ అనేది కూడా మంచిది కాదు. అసూయ అనే మాటకు చెడ్డ కన్ను అని అర్థం. మన పక్కింటి వాడు మేడ మీద మేడ కడుతూ ఉన్నాడు. క్రైస్తవుడిగా ప్రభా ఆయనకి ఇంకా ఒక మేడ దయచేయండి అని మంచి మనసుతో ప్రార్థించాలి. వీడు మేడ మీద మేడ కడుతున్నాడు, ఈ మేడ ఇప్పుడు కూలిపోతుందా అని చెడ్డగా చూడడమే అసూయ. నీతో పాటు పని చేసేవాడు, నువ్వు స్కూటర్ ఉంది నీకు, వాడు కారు కొన్నాడు, ప్రభా వాడికి ఇంకొక కారు ఇవ్వండి, కారు ప్రయాణంలో ప్రమాదం లేకుండా చేయండి అని వాడి కొరకు కన్నీరు విడిచి ప్రార్థించాలి. కారుతో పాటు నిన్ను కూడా వాడు కలిగి ఉండాలి స్వామి అని ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనలో ఆత్మీయ ఎదుగుదల అంటే అసూయ ఉండకూడదు. ఎవరిని చూసి నా కన్ను చెడ్డదిగా చూడకూడదు. అసూయ, మత్సరము ఇవన్నీ కూడా దేవుని పిల్లలు గమనించాల్సింది. తర్వాత అంటాడు, సమస్త దూషణ మాటలు అలవాట్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దూషణే దేవుని పిల్లలు వాక్యం సెలవిస్తుంది. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయద్దు. కీడు అనుభవించి మేలు చేయి అని చెప్పాడు. నిజంగా ప్రభులో ఎదిగిన ప్రతి బిడ్డ కీడు అనుభవించి కీడు చేసిన వానికి మేలు చేయాలి. ఎవడైనా నన్ను దూషిస్తే ప్రతి దూషణ కాదు, ఆ దూషించిన వాడిని దీవించమని 2 చేతులెత్తి ప్రభుకి ప్రార్థన చేయాలి. ఎదుగుదల దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఆత్మీయ ఎదుగుదల చెందాను అంటే ఈ లిస్టు, ఈ పట్టికని నేను రాసుకొని ఇవేవైనా నాలో ఉన్నాయా, ఈ విధంగా ఉంటే నేను ఆత్మీయతలో ఎదగలేదు, నేనింకా ఆత్మీయతలో ఎదగలేదు. బైబిల్ సెలవిస్తుంది. ఈ మాటలను ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అని అంటాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నేను క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు అమ్మ ఎవరు తెలుసు, నాయన ఎవరు తెలుసు, వాళ్ళ ఇల్లు ఏం తెలుసు, వాళ్ళ కులం ఏం తెలుసు, వాళ్ళకి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయో చంటి బిడ్డకేం తెలుసు. చంటి బిడ్డ, ఒక తల్లి బిడ్డను జన్మించిన తరువాత దాన్ని అజ్ఞాన దశ అంటారు. తనకు ఏ జ్ఞానము లేదు, అజ్ఞాన దశ. తనకు ఇటువంటివి చెడువి ఏమీ తెలియవు. కొంతమంది ఆ చంటి బిడ్డ దగ్గరికి వచ్చి బుగ్గలు బట్టి గట్టిగా గిల్లుతారు, ముద్దు కోసం, కక్షతో కాదు. వాడు ఏడుస్తాడు, లేకపోతే కొడతారు, వాడు ఏడుస్తాడు. వాళ్ళు కోపంతో కాదు, కక్షతో కాదు, వాడి మీద ఉన్న మమకారంతో. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఎందరో మనల్ని ఏడ్పించేవారు, ఎందరో మనల్ని బాధ పెట్టేవారు, ఎందరో మనల్ని కృంగదీసేవారు, ఎందరి ద్వారాను కుమిలిపోయే పరిస్థితులు కూడా మనకు వస్తాయి. అయితే నేను ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువును పోలి నేను ఉండాలి. ఎవరు నాకేం చేశారు అన్నది కాదు, ఎదుటి వారికి నేను పసిబిడ్డలాగా ఏమీ చేయని వ్యక్తిగా ఉండాలి అని. ఎవరో నా పట్ల తప్పు చేశారు అని కాదు, ఎదుటి వారి పట్ల నేను తప్పు చేయకూడదు, నేను పసిబిడ్డలాగా ఉండాలని. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యం సెలవిస్తుంది. నిర్మలమైన వాక్యమనే పాల వలన, నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనే అపేక్షించుడి. నిర్మలమైన వాక్యమను పాల వలన అంటే కింద పుట్నోట్లో రాస్తారు, నిర్మలమైన
ఆత్మ సంబంధమగు పాల వలన అని రాస్తాడు. ఇప్పుడు బోధిస్తున్నటువంటి వాక్యము నిర్మలమైన వాక్యముగా నేను అపేక్షించటానికి, ఆ రక్షణ విషయంలో ఎదగటానికి ఇవన్నీ కూడా నాలో నుండి నేను విడిచిపెట్టాలి. ఇవన్నీ నాలో నుండి విడిచిపెట్టిన తరువాత నేను క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడుగా మారుతాను. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడనైతే ఆ కొత్తగా పుట్టిన బిడ్డ చూడండి, అమ్మ పాలు కొరకే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆకలైనప్పుడంతా ఏడుస్తూ ఉంటాడు. అమ్మ వాడిని కనిపెడతాది. వీడు ఆకలికి ఏడుస్తున్నాడా, నిద్రకి ఏడుస్తున్నాడా, శరీరంలో ఏదైనా బలహీనతో ఏడుస్తున్నాడా? అమ్మ బాగా ఎరుగును. తను కనినటువంటి బిడ్డ కన్నీళ్ళు ఎందుకో, ఏడ్పు ఎందుకో తల్లికి తెలుసు. వాడు ఏడుస్తూ ఉంటే అమ్మ వచ్చి వానికి పాలిస్తూ ఉంటుంది. వాడు పాలు తాగి ప్రశాంతమైపోతాడు. నీ ఏడ్పుకు కారణాలు బోలెడన్ని ఉన్నాయి. నీ ఏడ్పు కారణాలు అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, కుటుంబంలో అసమాధానం ఉండొచ్చు, అనైక్యత ఉండొచ్చు, ప్రేమ లేని తనం ఉండొచ్చు. ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులాగా మారితే దేవుడు నీకిచ్చే పాల ద్వారా ఆ ఏడుపులన్నీ కూడా అణిగిపోతాయి. వాటి కొరకు నువ్వు పోరాడాల్సిన పని లేదు. వాటి కొరకు ఎవరికో చెప్పి నా భర్త ఇలాగా, నా భార్య అలాగా, లేకపోతే నా సమస్యలు ఇలాగా, నా పరిస్థితులు ఇలాగానని ఏడవలసిన పని లేదు. ఎప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఆ ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం అనే పాలను అపేక్షిస్తే రక్షణలో ఎదగడం ప్రారంభిస్తావు. అంతవరకు ఇవి మనం వదిలిపెట్టకపోతే నీవు ఆత్మలో ఎదుగుదల చెందటానికి ఆత్మ సంబంధమైన పాలు, వాక్యం అనే పాలు నీవు ఎంత త్రాగినా నీకు అది వంట పట్టదు. ఎంత త్రాగినా ఆత్మలో ఎదగలేవు. ఎంత త్రాగినా ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. కొందరు చెప్తారు 10 అధ్యాయాలు చదువుతాను నేనని. ఓకే, 10 అధ్యాయాలలో ప్రభు ఏదైనా నీతో మాట్లాడా అంటే సారీ, నాతో ఏం మాట్లాడలేదు. నేను ఈ 21 రోజు ఉపవాస కూడికలకు హాజరయ్యాను. అయ్యగారు చెప్పిన వాక్యాలు నేను పుస్తకం అంతా రాసేసాను. పుస్తకం నిండింది, కానీ ఆత్మ సంబంధంగా ఎదుగుదల లేదు. ఆ వాక్యం అనే పాలు నువ్వు త్రాగటానికి పసిబిడ్డ కాలేదు. ఒక తల్లి బిడ్డను జన్మనిచ్చిన తరువాత ఆ తల్లి ఆ బిడ్డకు పాలిచ్చేటప్పుడు కన్న తల్లులకు కూడా ఈ సమాచారం తెలియదు. 3 మాసాలు బిడ్డ తాగే పాలు, తల్లి పాలు పలసగా ఉంటాయి. 3 మాసాలు. 3 మాసాల తరువాత తల్లికి కూడా తెలియదు, బిడ్డకు తెలదు. బిడ్డ 3 మాసాలు ఎదిగిన తరువాత తల్లి పాలు చిక్కనబడుతూ వస్తాయి. 6 మాసాల తరువాత తిరిగి తల్లి పాలు చిక్కనబడతాయి. బిడ్డ వయసు పెరుగు కొద్దీ ఆ వయసుకు తగినట్టుగా పాలు చిక్కనబడుతూ వస్తాయి. సంవత్సరం పూర్తయ్యాది, తల్లి పాలు చిక్కనబడతాయి. ఆ చిక్కటి పాలు తాగిన బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు. మొదట కన్నప్పుడు పాలే, పలసటి పాలే ఏడాది వరకు ఇస్తే బిడ్డ ఎదగడు. ఈరోజు నీ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సింది, కొంతమంది మీరు ఎదగకపోవటానికి గల కారణం సంవత్సరాలు పెరిగాయి. 10 సంవత్సరాలు అయింది నేను ప్రభుని నమ్మి, 20 సంవత్సరాలు అయింది ప్రభుని నమ్మి, కానీ నాకు ఎదుగుదల లేదు అంటే పలచటి పాలే. ఎందుకంటే ఆ పైన చెప్పబడిన చెడు కార్యాలు ఇంకా విడిచిపెట్టలేదు. అందుకు తల్లి పాలు చిక్కనగా నీ దగ్గరికి రాలేదు, పలచటి పాలే. ఆ సండే స్కూల్ హాలు డెడికేషన్ కోసం వెళ్ళినప్పుడు అయ్యగారి దగ్గర ఒక అన్న నిలబడ్డాడు. అయ్యగారు కొత్తగా వస్తున్నారని చెప్తే అన్న అన్నాడు, అయ్యగారు మాట్లాడే మాటలు
నా గుండెకు హత్తుకొన్నాయి, అయ్యగారంటే నాకు చాలా ఇష్టము అని. నా నోరు ఊరికేనే ఉండదు, ఎవరేమన్నా వ్యతిరేకంగా చెప్తూ ఉంటా, వాళ్ళ మేలు కోసమే. గుండెకు హత్తుకొన్నది దాన్ని వదిలిపెట్టరు కదా. అన్న ఇష్టం అంటున్నారు, మళ్ళా అన్న కష్టమని అన్నారు కదా అని అన్నాను. దయచేసి గమనించాల్సింది, చాలామంది ఈ మాటలు చెప్పచ్చు, అమ్మగారు మాట్లాడే మాటలు మా గుండెకి హత్తుకొన్నాయి, అసలు ఎంత బాగా చెప్తారు అమ్మగారు అనొచ్చు. మా ఇంట్లో అందరూ ఆడవాళ్ళందరూ అమ్మగారి ఫేవరెట్లు, మగవాళ్ళందరూ అయ్యగారి ఫేవరెట్లు. నేను అనాథోడిని. ఒక్కరు నువ్వు ఇది చెప్పినా అని చెప్పి ఏడవరు. నేను అంటాను, నా వాక్యం కూడా వినరా, నువ్వు ఎప్పుడు మా దగ్గరే ఉంటావు కదా అని. అయితే నేను పోయినాక వింటారా? దయచేసి గమనించాల్సింది, ఆ మంచి అభిమానం ఉండడం మంచిదే. అయితే అయ్యగారు అమ్మగారు కంటే ఆయన వాక్యం నీలో ఆత్మీయ ఎదుగుదల చెందించాలి. ఎందుకు ఇంత వాక్యం వింటున్నా నేను రక్షణ విషయంలో ఎదగలేకపోతున్నాను? ఇంత మంచి బోధలు నేను వింటున్నా, ఇంత చక్కటి హితవులు నేను వింటున్నా, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అంటే దానర్థం పలచటి పాలేనివి. అంటే దానర్థం చెప్పబడిన దుష్టత్వము కానీ, కపటము కానీ, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇంకా మానలేదు. నువ్వు నిజంగా ప్రభు దగ్గరికి వచ్చావు, ఈ చెడంతా కూడా ఆ పాలలో కలిసాది. బైబిల్ సెలవిస్తుంది, వాక్యమని నిర్మలమైన వాక్యమనే పాలు అన్నాడు. ఇవి కలిస్తే పాలు కలుషితమైపోతుంది. నాకు కరోనా వచ్చేది, నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. అంత దూరంలో ఇంకొక పేషెంట్, ఆ తల్లికి చంటి బిడ్డ. ఆ తల్లి పాలు ఆమెకి వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ నర్సు, ఆ పాలు పిండేసేయండి, ఆ పాలు ఎక్కడైనా పొరపాటున బిడ్డకి చేరు, బిడ్డ చనిపోతాడు అని చెప్తూ ఉంది. అంటే ఆ పాలలో కరోనా ఉంది, విషం ఉంది. ఆ తల్లి పాలు ఆ బిడ్డకి ఇవ్వాలి, ఇస్తే ఇబ్బంది లేదు. తనలో ఓ జబ్బు ఉంది, ఆ జబ్బుతో మిళితమైన పాలు ఆ బిడ్డ తాగితే చచ్చిపోతాడు. అందుకని దేవుని పిల్లలు గమనించాల్సింది, రక్షణ విషయంలో నన్ను ఎదిగించే ఈ నిర్మలమైన పాలలో ఇవేవి కలవకూడదు. ఇవేవైనా కలిస్తే మీరు చనిపోతారు, మీ పిల్లలు చనిపోతారు ఆత్మీయంగా. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి, ఆ పాలను అపేక్షించుడి. అపేక్ష ఉంది, అయితే మనలో ఈ చెడు గుణాలు ఉన్నాయి. పాలు మన ఆత్మకు సరైన బలమిచ్చేటివిగా లేవు. వయసు పెరుగుతూ ఉంది, పాలు పలసగా ఉన్నాయి. వయసుకు తగిన రీతిగా పాలు చిక్కనబడితే బలం మనకు వస్తూ ఉంటుంది. పాలు ఒక రకంగా, వయస్సు ఇంకొక రకంగా ఉంటే బిడ్డలు ఎదగలేం కదా. బిడ్డలు ఎదగలేం, బిడ్డలు బలపడలేం. దయచేసి గమనించవలసిన విషయం, ఆత్మలో ఎదుగుదల చెందటానికి ఈ పద్ధతిని మనం పాటించాలి.